రేపే జనగర్జన జగిత్యాల వేదికగా రణగర్జన నిరంకుశ కాంగ్రెస్ పాలనపై కత్తి దూసేందుకు పోరుగడ్డ పిడికిళ్లు బిగిస్తున్నది. గులాబీ పార్టీ బహిరంగ సభకు జగిత్యాల వివేకానంద స్టేడియంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,00,000 మందికి పైగా జనం తరలివచ్చే ఈ బహిరంగ సభ అరేంజ్మెంట్స్ను నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎవరికీ చిన్న ఇబ్బంది కూడా రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రేపు జరిగే భారీ బహిరంగ సభకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరవుతారు. ఈ సభలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తారు. ఇక ఇదే సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు కూడా గులాబీ పార్టీలో జాయిన్ కానున్నారు. బండెనుక బండి కట్టి బయలుదేరేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ చూసే కాంగ్రెస్ పార్టీకి వణుకు మొదలైంది. సభకు ఆటంకాలు సృష్టించడానికి నక్కజిత్తులన్నీ ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. కానీ ఆ ట్రిక్కులేవి చెల్లవని, సభను గ్రాండ్ సక్సెస్ చేసి తీరుతామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెబుతున్నారు. రైట్, ఇక రేపు ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాలలో జరగబోతోంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ కూడా అక్కడికి రానుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ లెవెల్ కూడా సిద్ధంగా ఉన్నారు. లెవెల్ చెప్పండి, మొత్తానికి రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఊరువాడ ఉప్పెనల కదిలి జగిత్యాలకు నేను పోతా అంటూ కూడా సిద్ధమవుతుంది. యావత్ తెలంగాణ అంతా కూడా కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రారంభంగా ఉన్న జగిత్యాల సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వేములవాడకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలిళ్లేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక సందర్భాల్లో మీటింగులు పెట్టుకుంది. ఇక్కడ చెల్మెడ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని జగిత్యాల మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే గత 2.5 కాంగ్రెస్ పాలనలో విధ్వంసం ఒకవైపు, గత 10 సంవత్సరాల వికాసం ఒకవైపు బేరీజు వేసుకుని వాళ్ళ తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్పు రావాలని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిండో ఆ మార్పు అక్షరాల కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా శూన్యమే తప్ప ఫలితం లేదనే నినాదం ఇవాళ కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళ కాళేశ్వరం జలాలు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళ రైతులంతా అరిగోస పడుతున్నారు. ప్రజలంతా వాళ్ళ మోసపై గోసపడుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ గారు చెప్పండమ్మా, వాళ్ళ ప్రధానంగా వేములవాడ ప్రజలు రేపు జగిత్యాల సభకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు, ఎంతమంది వెళ్ళబోతున్నారు? రేపు జగిత్యాలలో జరగబోయే జైత్ర యాత్ర సభ చాలా పెద్ద ఎత్తున వెళ్ళబోతున్నారు. మా చెల్మెడ లక్ష్మీ నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 10,000, అదేవిధంగా టౌన్ నుంచి దాదాపు 2,000 మంది స్వచ్ఛందంగా ఈరోజు రేపు మీటింగ్ అట కదా మేము వెళ్ళాలి అని మహిళలు కావచ్చు, రైతుల విభాగం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మేము రావడానికి సిద్ధమని ఫోన్లు చేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి రేపు జైత్యాలలో జరగబోయే పెద్ద ఎత్తున సభ ప్రతి ఒక్కరు విజయవంతం చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చూస్తా ఉంటే మరి ఈ 2.5 ఏళ్ల పాలన రేవంత్ సర్కారులో ఒక నీచమైన పాలన ప్రజలందరూ కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు ఒకవైపు జగిత్యాల సభ జరుగుతుంటే అక్కడ ఎక్కడో తవ్వకాలు మొదలుపెట్టారు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే కేసీఆర్ సభ ఎక్కడ సక్సెస్ అవుతుందో ఈరోజు మన ముఖ్యమంత్రి ఎవరు అంటే మర్చిపోయే సందర్భం. ఆ విధంగా నన్ను ఎక్కడ మర్చిపోతారో అని చెప్పేసి ఈ రోజు అక్కడ టెండర్లు దాదాపు 2 సంవత్సరాల కింద టెండర్లు అయితే ఆ పని ఈ రోజులో ప్రజల్ని అడ్డుకోవడానికి ఒక కుసంస్కారం, ఒక కురుస బుద్ధితోటి ఈ రోజు ప్రభుత్వం, ఈరోజు అధికార ప్రభుత్వం చెప్పుకునే ప్రభుత్వం నడుస్తా ఉంది. దాన్ని కూడా ఎవరు ప్రజలు కూడా లెక్క చేయడం లేదు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా నడుచుకుంటైనా సరే వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే ఒక నినాదంతో ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేయడం జరుగుతుంది. ఈ రోజు జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి ఈ రోజు అధికార పార్టీలో ఉన్నా కూడా, ఈ రోజు అధికార పార్టీ ఉన్నా కూడా విపక్ష పార్టీకి పోవడానికి ఈ రోజు ఎంతవరకు అంటే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ రోజు ఇంత పెద్ద సీనియర్ నాయకుడు కూడా ఇందులో అధికార పార్టీలో ఉండి కూడా ఈ రోజు విపక్ష పార్టీలకు పోవడానికి అంటే ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేర్చడం లేదు. 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీస్ కావచ్చు, ఏ విధంగా కూడా నెరవేర్చడం అని చెప్పేసి మరి ఒక శక్తికి ఈ రోజు కేసీఆర్ అనే ఒక శక్తికి ఇంకో శక్తి తోడు కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వెళ్లి సభను విజయవంతం చేద్దామని ప్రతి ఒక్కరు కంకణబద్దులే ఉన్నారు. కాబట్టి టౌన్ నుంచి ప్రతి మహిళా విభాగం కావచ్చు, రైతు విభాగం కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు వెళ్లడానికి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ప్రతి ఒక్కరు పార్టీ నిర్దేశించిన ప్రకారం ప్రతి ఒక్కరు వెళ్లడానికి కూడా
సిద్ధంగా ఉన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి అన్న, ఇవాళ రేపు ఈ ఏదైతే సభ ఉందో ప్రజా విశ్వాస సభకి ఎలా వెళ్ళబోతున్నారో, ఎంతమంది వస్తున్నారు, ప్రజల్లో ఏమని వినిపిస్తుంది మీకు అసలు? ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణను విధ్వంసం చేసి మరి నియంత్రిత పోకడలకు వెళ్తూ ఈ 2.5 కాలంలో ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజలను డోకా చేసి మరి పరిపాలన కొనసాగిస్తున్నారో దానికి మరి భిన్నంగా ప్రజలంతా కూడా రేపు జైత్యాల జంగు యాత్రకు, జైత్యాల సభకు మరి ప్రజలే స్వచ్ఛందంగా మా లీడర్లందరికీ కూడా ఫోన్ చేసి మేము వస్తాం, మమ్మల్ని ఏ విధంగా తీసుకుపోతారని చెప్పి ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. మరి కేసీఆర్ నాయకత్వంలో మరి కేసీఆర్ గారు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సమయం ఇచ్చి మరి ఇంకా బాగా చేస్తారేమో అని చెప్పి ఆలోచన చేసి వారికి సమయం ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలను మరి ఇవాళ వెలుగుమట్లో కావచ్చు, అదేవిధంగా మరి లగచర్ల కావచ్చు, ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప వికాసం లేదు. మరి ఈ ఎండాకాలంలో కూడా రైతులకు కాళేశ్వరం జలాలే తప్ప ఈరోజు వీరు చేసిన ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేదు. మరి కాళేశ్వరాన్ని కూడా మరి బాంబులు పిలిచి కూల్చి మరి డైవర్ట్ పాలిసీ రేపు ఏదైతే కేసీఆర్ గారు మరి 2 లక్షల మందితోని పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రేవంత్ రెడ్డి గారు మరి 2.5 కాలంలో సమయం లేదు, కానీ రేపే వెళ్లి మరి ఈ యొక్క మేడిగడ్డను పరిశీలిస్తా అని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. మరి ప్రజలంతా కూడా కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలనే నిదానంతో మరి ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు. రేపటి మరి జైత్ర యాత్ర మరి కేసీఆర్ మళ్ళీ 3వ ముఖ్యమంత్రి కావడానికి అది ఒక పునాదిగా కాబోతుందని చెప్పి తెలియజేస్తూ మరి వేములవాడ నియోజకవర్గంలో మా చెన్మేల లక్ష్మీనరసింహరావు గారి ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో 10,000 మంది, దాదాపు గౌరవ చైర్పర్సన్ గారు చెప్పినట్టు 10,000 మంది స్వచ్ఛందంగా మరి తరలి వెళ్తా ఉన్నాం. సభను విజయవంతం చేస్తాం. మరి గతంలో కేసీఆర్ గారు కూడా జైత్యాల నుంచే జంగి యాత్ర మొదలుపెట్టి మరి అనేక మరి ఉద్యమాలు చేసి అక్కడ ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా సాధించిండో రేపు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావడానికి అది ఒక పునాది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పనన్నా, కరీంనగర్ అంటేనే ఒక ఎమోషన్, కరీంనగర్ అంటేనే తెలంగాణ ఉద్యమాలకు పురిటిగడ్డ. అలాంటి పురిటిగడ్డ నుంచి రేపు మరొక ఉద్యమం సెగలు లేపుకుంటూ మరొకసారి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ఉండబోతుంది. కేసీఆర్ ప్రసంగానికి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో మన వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా వెళ్ళబోతున్నారు, ఏమని అంటున్నారు అసలు? మరి రేపు జరగబోయే జగిత్యాల జైత్రయాత్ర కోసం మరి లక్షలాది మంది కూడా టీవీల ముందు కూర్చోడానికి సిద్ధమవుతున్నారు. మరి వారి సభ రావడంలో రేపు సోమవారం మరి సాయంత్రం 6 గంటలకు వారు ప్రత్యక్షం చూడడానికి దాదాపు కొన్ని లక్షల మంది కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే వారు కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత, తెలంగాణ తెచ్చిన నేత, తెలంగాణను 10 ఏళ్లు స్వర్ణయోగం చేసిన గొప్ప నేత. మరి అలాంటి నేతను మరి వారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రతంత్రాలు చేసినా కూడా మరి ఈ రోజు ప్రతి గ్రామం కావచ్చు, ప్రతి పట్టణం కావచ్చు, ప్రతి రాష్ట్రం కావచ్చు మరి కేసీఆర్ గారినే యాజిస్తున్నారు. మరి వేములవాడ నియోజకవర్గం నుంచి దాదాపు 10,000 మంది జనాభాతోటి రేపు మేము పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా మరి ₹1 కూడా తీసుకోకుండా మేమందరం కూడా తరలి వెళ్తున్నాం. ఈ సభను సక్సెస్ చేయడానికి మా చెల్మెడ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క నాయకులందరం కూడా కలిసికట్టుగా ఉంటున్నాం. మరి అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి అంటేనే దాచుకో దోచుకో. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాజకీయంగా చూసుకుంటే జీవన్ రెడ్డి కంటే జూనియర్. మరి జీవన్ రెడ్డి 40 ఏళ్లు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలు ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు 2-3 పార్టీలు మార్చి ఇలా ప్రభుత్వాన్ని చేయడం చేస్తున్నారు. మరి ఇలా ఎంతో మంది సీనియర్ నాయకులు కూడా వారి పట్ల విముక్తి వ్యక్తేస్తున్నారు. కానీ అధికారం ఉంది అని చెప్పి కొంతమంది ఉంటున్నారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున కూడా మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మరి కేటీఆర్ గారి నాయకత్వంలో త్వరలో కూడా చేరికలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది మేము ఫస్ట్ విజయంగా భావిస్తున్నాం. మరి ఇలా కేసీఆర్ గారు రాబోయే ముఖ్యమంత్రి, దేశాన్ని ఇలా ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. మరి రేవంత్ రెడ్డి 420 హామీలు, 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా నెరవేర్చని వ్యవస్థ. మరి రైతాంగం కూడా ఒక దళిత మన ఏది రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఇలాంటి రైతు బంధు విషయంలో ఇన్ని రోజులు తాత్సారం చేశారు. ఇవాళ ఆల్రెడీ వరి కోతలు కోశారు, కళ్ళాల్లోకి వడ్లు వచ్చినాయి. రేపు కేసీఆర్ సభ పెడుతుందని చెప్పి రేపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పిన మాట ఎట్లా చూడొచ్చు? మరి మొదటి విడతగా మొన్న రోజు కొంత భాగం వేసిండు. మరి రేపు 2 ఎకరాలకు వేస్తాడు. అసలు నువ్వు ఎకరం వేస్తున్నావా, 2 ఎకరాలు వేస్తున్నావా, 5 ఎకరాలు వేస్తున్నావా, ఎక్కడ కూడా రైతులు సంతోషం లేరు. మరి ఇలా రైతాంగం నానా అగచాట్లు పడుకుంటూ ఇవాళ కరువు కాలం వస్తుంది, ఎండాకాలం. మరి ఎక్కడ కూడా పంటలు చేనులు ఎండిపోయి నానా గగ్గోలు పడుతున్నారు. మరి అలాగే కేసీఆర్ ప్రభుత్వంలో 5 ఎకరాలు కాదు 10 ఎకరాలను కూడా వేసుకుంటూ రైతును కాపాడిన దేశాన్ని నేత. మరి ఇలా కరెంటు పరం కావచ్చు, నీళ్ల పరం కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతుకు సకాలంగా ఇచ్చిన నేత అంటే మరి కేసీఆర్ గారు. అలాంటి నేతను మరి అలా మార్చాలని చెప్పి ఎన్ని చేసినా కూడా ఈ కుతంత్రం రాజకీయం మరి రేవంత్ రెడ్డి గారు మార్చలేకపోతున్నారు. ఖచ్చితంగా వారికి పదవి అమోఘం తప్పుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారి పదవి పోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే.
ఇవాళ ఏదేమైనప్పటికీ రేపు జరిగే చెలో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ ప్రసంగం వినేందుకు చూసిన పరిస్థితి కనిపించింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఖచ్చితంగా కదం తొక్కుకుంటూ నడకనైనా ఎల్లుతాం, జగిత్యాల సభ జైత్రయాత్రను విజయవంతం చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ స్థానికంగా ఉన్న వేములవాడ నియోజకవర్గ ప్రజలంతా కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రం జగిత్యాల్లో కేసీఆర్ సభ ప్రారంభం కానుంది. సభకు పెద్ద ఎత్తున తరలి రానున్నారు సురేష్. మొత్తానికి ఏదైతే జగిత్యాలలో జరగబోయే రేపు సభకు ఇటు వేములవాడ నియోజకవర్గం నుంచి కావచ్చు, అలాగే కోరుట్ల, జగిత్యాల, అటు ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జనం తరలి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నటువంటి అంశం సంబంధించి లైవ్ అప్డేట్ చూసాం.